సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్, నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ ఫీల్ గుడ్ సినిమా సార్ ఇది. సో ప్రమోషన్స్లోని మేం ఫేమస్ సినిమాలోని లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాంట్లో మీ వాయిస్ మీకు ఒక టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును సార్. బట్ సినిమాలో చూస్తే చాలా సబ్డ్యూడ్గా ఉంది. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఓకే. ఆ ప్రాసెస్లో అంటే ఒరిజినాలిటీని సప్రెస్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేయడం కష్టం కదా. కొంచెం కష్టం అవుతుంది సార్ డెఫినెట్లీ, ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగిన కదా. సో ఈ అన్న వాళ్ళందరూ నన్ను కొంచెం ట్రైన్ చేసి ఆ స్లాంగ్కి తీసుకొచ్చి, ఇందాక మీకు స్పీచ్లో కూడా ఒక 2-3 డైలాగులు చెప్పిన, డెఫినెట్లీ ఆడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా ప్రయత్నించిన అని అనుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సుమంత్ సార్, మేము ఫేమస్ కాము, ఇప్పుడు మహేష్ గారు వేసారు, సక్సెస్ అయింది, మంచిగా అయింది. దీనికి ఎవరు వేస్తారు అనుకుంటున్నారు? తెలియదు సార్. అయ్యో, వేస్తే మంచిదే డెఫినెట్లీ, కానీ నచ్చుతుంది అనుకుంటున్నావు సార్. ఏదో నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాన్ ఇందాక అన్నట్టు. ఈ అన్న వచ్చే స్టోరీ చెప్పినప్పుడు ఇలా వర్షం రిలీజ్ సీన్ ఉంటుంది, ఇట్లా 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 హీరోయిన్ని తీసుకుపోయి సినిమా చూపిస్తావు, ఇట్లా హల్చల్ చేస్తావు అని చెప్పిండు. నేను చాలా ఎగ్జైట్ అయినా. ఆ టీజర్లో మీరు చూస్తారు కదా, ఇట్లా ప్రభాస్ అన్న అంట. సో అదే వైబ్ అది. డెఫినెట్లీ పెద్దోళ్ళు చూస్తే ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతామో, ఎవరినైతే మనం అడ్మైర్ చేస్తామో, వాళ్ళు మన వర్క్ చూసి అప్రిషియేట్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటాం కదా. సో అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఇందులో హీరోయిన్ పేరు మాయ కదా, ఏ మాయ చేసామంటున్నారు. సో అంటే నాగ చైతన్య అది ఏ మాయ చేసేలో కూడా అందులో హీరోయిన్ క్రిస్టియన్ హీరో, అది ఇందులో కూడా హీరోయిన్ క్రిస్టియన్ లాగే కనిపిస్తుంది. అంటే దానికి దీనికి ఏంటి కంపేర్ చేసుకుంటే? లేదు, అట్లా కంపారిజన్ ఏం లేదు సార్. కాకపోతే ఒక్క కంపారిజన్ ఏంటంటే అది ఫీల్ గుడ్ సినిమా, ఇది ఫీల్ గుడ్ సినిమా సార్. అది ఒక అర్బన్ ఏరియాలో అవుతుంది అని అంటే, ఇది ప్యూర్ పల్లెటూరు, మన ఎమోషన్స్, మన బాబాయ్ పిన్ని ఫ్రెండ్స్ డాడీ, ఈ జోన్ ఎట్లుంటుంది సార్ మన ఊర్లలో, ఆ జోన్ని క్యాప్చర్ చేసిండు అన్న. గోదావరి గట్టుపైన అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది సంక్రాంతి వైబ్ ఉన్నటువంటి ఇప్పుడున్న టైంలో రిలీజ్ చేసుకోకుండా తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? తర్వాత అంటే ఇంకా కాపీ రెడీ కాలేదు సార్. సినిమా మొన్ననే ఫైనల్ షూట్ అయిపోయింది. సో అంటే ఫైనల్ కాపీ రెడీ కానీ ఎంతగానో కొంచెం టైం పడుతుంది కదా సార్. సో మా టైం లైన్స్ అక్కడికి ఉన్నాయి అనమాట, కొంచెం లేట్. ప్రొడ్యూసర్ గారు సార్, జనరల్గా అంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడా కొంచెం బయట రావడానికి వాటికి పెద్ద మొహమాట పడరు. మీరేంటి సార్ మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు, ఏంటి అంత మొహమాటం దేని గురించి? అంటే నాకు ఇక్కడ పెద్ద వర్కింగ్ ఉండదు కదా సార్. యాక్టర్స్ డైరెక్టర్స్ దే విల్ టేక్ కేర్. అంటే బేసిక్గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఎవరైనా అంటే ఒక 10 minutes నాట్ చెప్పమంటారు, లేదంటే ఫుల్ నెరేషన్ అంటే ఒక 2-3 hours అంటారు. మీరు 8 గంటలు ఆయన ఏం చెప్పారు, మీరేమన్నారు సార్? నచ్చింది అందుకే మళ్ళీ చెప్పాను. ఓకే, సో అంటే 80 సినిమాల్లో లేనిది మీరు ఈ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా మీకు ఇది. సో 80 సినిమాలు విని 80 సినిమాలు కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన కూడా ఆల్మోస్ట్ 80 అంటున్నారు. సో ఏంటి ఈ సినిమాలో మీకు అంత బాగా నచ్చింది ఏంటి? అంటే మీ సైడ్ తీస్తున్నారన్నా, లేదంటే గోదావరి బ్యాక్డ్రాప్ నచ్చింది ఏంటి? మీ సినిమాలో ఏం బాగా నచ్చింది? ఎస్థెటిక్స్ బాగుంటాయి సార్ ఫిలింలో. అంటే మీకు స్టోరీ రాసిన పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్ టైంలో ట్యాప్ చేస్తాడు అన్నీ. అంటే ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర దాని తర్వాత మీకు అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. మిగతా సినిమాలో నాకు అట్లా అనిపించలేదు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుభాష్ గారు, గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా అంటే వంశీ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిందే. సో వంశీ గారి మార్క్ ఉన్న సినిమా లాగా ఉంటుందా ఇది? వేరే డెఫినెట్గా సార్. నాకు పెద్ద వంశీ గారు కానీ కృష్ణవంశీ గారు కానీ నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ సార్. నేను ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి పెరిగాను సార్. సో వాళ్ళ ఏ ఐలో అయితే చూస్తారో అదే ఐలో నేను చూడటానికి ప్రయత్నించాను సార్. దే ఆర్ సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఈ సినిమాలో కూడా ఒక పెళ్లి సీక్వెన్స్ అలాంటివి ఉంటాయి సార్. కంప్లీట్ రూరల్ స్టైల్లో ఉండే ఒక మంచి పెళ్లి సీక్వెన్స్, అక్కడి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆయన ఎప్పటి నుంచో గోదావరిలోనే తీస్తారు పెద్ద వంశీ గారు. కృష్ణవంశీ గారు కూడా ఇప్పుడు మన రీసెంట్గా రిలీజ్ అయింది మురారి కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు చూశాను అనమాట. ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం సార్. ఆ వైపునే ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాను సార్, ఒక ప్రయత్నం చేశాను. అలా ఖచ్చితంగా ఉంటుంది సార్.